హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. 2025లో వచ్చినటువంటి నోటిఫికేషన్, 2025 జాన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో డిస్ట్రిక్ట్ కోర్టులో సంబంధించినటువంటి అనేక రకాల పోస్టులు వస్తే దాంట్లో ప్రాసెస్ సర్వర్ గురించి ఈ వీడియో. ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యారు. తన వంతుగా తను ఎఫర్ట్ పెడుతూ ఎగ్జామ్లో హైయెస్ట్ మార్కు పొందుతూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటూ రీసెంట్గా జరిగిన ఓరల్ ఇంట్లో ద బెస్ట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఈరోజు ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన వారికి మనస్ఫూర్తిగా మన పిఆర్ అకాడమీ నుంచి కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తూ 2025 జాన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి చెప్పడం జరిగింది, మీకు ఉద్యోగం వచ్చినంత వరకు మన పిఆర్ అకాడమీ మీకు ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉంటుంది. ఈ ప్రశాంత్ గౌడ్ సార్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ పొందేంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని మాట ఇచ్చాను. అదే మాటని నేను నిలబెట్టుకున్నాను. మరి ఇప్పుడు మీ మాట మీరు నిలబెట్టుకుంటారా? ఎస్, నాకు నమ్మకం ఉంది. సో సే అబౌట్ వాట్ ఈజ్ ద పిఆర్ అకాడమీ. సో మీరు ఉద్యోగం పొందిన వారందరూ మిగతా వారు ఎవరైతే పొందడానికి ప్రయత్నిస్తున్నారో మన పిఆర్ అకాడమీ గురించి తెలియజేస్తే చాలు. ఓకేనా? సో రైట్, మరి ఎవరు సెలెక్ట్ అయ్యారో మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీ పరంగా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఒక హాల్ టికెట్ నంబర్, ఐడి నంబర్ అయితే ఉంది. దాని గురించి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో రైట్, ఈ పోస్ట్ ప్రాసెస్ సర్వర్ గురించి ఇక్కడ ఉంది. ఓకే, ఆదిలాబాద్ నుంచి ఒక మెంబర్, భద్రాద్రి కొత్తగూడెం ఏమో 5 మెంబర్స్కి సెలెక్ట్ చేసి 6 మెంబర్స్ చేశారు. అలాగే సిటీ సివిల్ కోడ్ హైదరాబాద్ ఇక్కడ 9 మెంబర్స్, సిటీ స్మాల్ కాస్ కోడ్ హైదరాబాద్ ఒక పోస్టర్ ఉంది, అందుకు 1 మెంబర్స్కి. అలాగే హనుమకొండ 1 మెంబర్స్, జగత్యాల్లో 2 మెంబర్స్, జనగంలో 3 మెంబర్స్. సో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతమందికి సెలెక్ట్ చేయడం జరిగింది. జయశంకర్ భూలపల్లిలో మనం చూస్తే 1 మెంబర్ సెలెక్ట్ చేశారు. జోగులాంబలో 1 పర్సన్, కామారెడ్డిలో 3 పర్సన్, అలాగే కుమరం భీంలో 1 పర్సన్, మహబూబాబాద్లో 2 పర్సన్స్, అలాగే మంచిర్యాలలో 3 పర్సన్, మెదక్లో 4 పర్సన్, అలాగా మల్కాజ్గిరిలో చూస్తే ఇక్కడ 11 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. సెషన్ జడ్జ్ హైదరాబాద్ ఈ కోర్టుకి సంబంధించిన 1 పర్సన్, నాగరకన్లో 2 పర్సన్, అలాగే మనం గమనిస్తే నల్గొండలో టోటల్గా 10 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. నారాయణపేటలో 1 మెంబర్ మీకు క్లియర్ కనిపిస్తుంది. సో రైట్, నిజామాబాద్లో 2 మెంబర్స్, పెద్దపల్లిలో 9 మెంబర్స్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. రంగారెడ్డి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం, రంగారెడ్డిలో మా డిస్ట్రిక్ట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో రైట్, ఇప్పుడు 2 to 5, 15 and 16 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సిద్దిపేటలో ఇక్కడ 3 to 5 మెంబర్స్, సూర్యాపేటలో 5 మెంబర్స్, వికారాబాద్ 3 మెంబర్స్, వనపర్తిలో 1 మెంబర్కి సెలెక్ట్ చేయడం జరిగింది. సో అలాగే వరంగల్లో 1 పర్సన్, యాదాద్రి భువనగిరిలో టోటల్గా ఇక్కడ 5 పర్సన్స్కి 6 పర్సన్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఎలా ఇస్తారు అంటే, ఎవరైతే అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నంబర్కి కాల్ చేసి పలాని రోజున ఓ పర్టికులర్ డేట్ చెప్తారు, ఆ డేట్కి వచ్చి మీరు సెలెక్ట్ అయిన జిల్లా కోర్టుకి రమ్మంటారు మిమ్మల్ని. మీరు వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ రూల్ అయితే చూడండి చెప్తాను. ముందు SBI ఎంక్వైరీ జరగాలి. రెండోది మనం డిక్లరేషన్ సీట్ ఒకటి ఇవ్వాలి. డిక్లరేషన్ సీట్ అంటే నేను ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి జాయిన్ అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను, ఇంకా నేను ఏ పోస్ట్లో సెలెక్ట్ అవ్వలేదు, ప్రజెంట్ ఒకవేళ అయినా కూడా నేను ప్రాసెస్ సర్వర్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక డిక్లరేషన్ సీట్ రాసి ఇవ్వాలి. వాళ్ళే ఇస్తారు, మనం అటెస్టెడ్ చేసి ఇవ్వాలి. తర్వాత SBI ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత ఈ 2 జరిగిన తర్వాత, ఇది జరిగిన తర్వాత SBI ఎంక్వైరీ అవ్వాలి. తర్వాత మీకు ఇంటికి వస్తారు పోలీసు వారు, వచ్చి మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా మంచి చెడు చెక్ చేసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు పంపించిన తర్వాత అప్పుడు మీకు కాల్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వడం. ఇవన్నీ ప్రాసెస్ చేస్తారా? లేదా సెలెక్ట్ అయినటువంటి మెంబర్స్కి
మొబైల్ నెంబర్కి కాల్ చేసి వారికి అపాయింట్మెంట్ ముందు ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తారనేది అది వారి యొక్క డెసిషన్ బట్టి ఉంటుంది. సో ఏది ఏమైనా ఏమి చేసినా ఎన్ని రోజులు మనం ఆగాము, అతి త్వరలో మీరు అపాయింట్మెంట్ పొందుతున్నారు కాబట్టి సో కొంచెం ఓపికతో ఉంటే దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఇంకా అప్డేట్ ఉంటే ఇస్తాం. అయితే ఇక్కడ నుంచి అప్డేట్ డైరెక్ట్ మీ కాంటాక్ట్ నెంబర్కి వస్తుంది కాబట్టి ఇంతవరకు నా చేతిలో అప్డేట్ ఉండేది, ఇక నుంచి మీ చేతిలో అప్డేట్ ఉంది. అయితే జాబ్ పొందిన తర్వాత ఎవరిపైనైనా అభియోగాలు ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే పోస్ట్ నుంచి కూడా టర్మినేట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిపైన క్రిమినల్ కేసు ఉంది, సో అయినప్పటికీ కూడా ఏదో పేరు మార్చి సంథింగ్ ఏదైనా చేశాడని, లేకపోతే చీటింగ్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేశాడు. సో అలా చేసేటప్పుడు పర్సన్ దొరికినప్పుడు కూడా 2 years నుంచి 2 yearsలో అటువంటి ఏమైనా చూస్తే మిమ్మల్ని తీసేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అయితే ప్రాసెస్ సర్వర్కి పెద్దగా సమస్య లేదు, ఒక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సమస్య. హైర్ క్వాలిఫికేషన్ వస్తే రిమూవ్ చేస్తారు కాబట్టి అక్కడ సమస్య తప్ప ప్రాసెస్ సర్వర్కి అయితే లేదు. సో అందరూ హ్యాపీగా ఉండండి. అతి త్వరలో మీకు అపాయింట్మెంట్ వచ్చేస్తుంది. అపాయింట్మెంట్ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మనస్ఫూర్తిగా పిఆర్ అకాడమీకి సపోర్ట్ అందిస్తుంది అనేసి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. సో మిత్రమా, నా లక్ష్యం మీ లక్ష్యం ఒకటే, అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. అదేవిధంగా ఈరోజు సాధించారు. మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి అపాయింట్మెంట్ కోసం మొబైల్ మాత్రం నంబర్ అయితే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నాకు ఏమైనా అప్డేట్ వస్తే ఇంకా అప్డేట్ రూపంలో అందించడం జరుగుతుంది. కాస్త ఓపికతో ఉండండి. సో అందరికీ మంచి జరుగుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మరికొంతమంది షేర్ చేయండి. థ్యాంక్ యూ.